నమస్తే అక్క. నమస్తే. తీర్మార్ మల్లన్న నిన్న చేసిన వాక్యాలను మీరు ఎట్లా తీసుకోండి? తీన్మార్ మల్లన్న కాదు, ఆయన చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న. మాకు మల్లన్న కాదు, ఎవరికి అన్న మాకు కాదు, అన్న మాకు నవీనే. మేము నవీన్ అనే సంబోధిస్తాము. ఈయన ఎంతో మందిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ, అందరి వీడియోస్ తీస్తూ, విజువల్స్ చూపిస్తూ, వాళ్ళని ఎద్దేవా చేస్తూ, వాళ్ళ తప్పులు చూపిస్తూ ఈయన ఒక దేవుడు అయిపోయింది అందరికి. ఈ రోజు కవితక్క ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఆ పిల్లని కవితక్కని అన్నం పొత్తుంది గాని మంచం పొత్తు లేదు అంటే ఏమన్నమాట? అసలు మనిషి అయితే ఆలోచించాలా. ఈ మనిషి ఒక మొగోడు ఒక ఆడమని అనే మాట నేనా? ఇది మన తెలంగాణ సంస్కృతిలో ఉందా? పోనీ ఇది అందరికి నచ్చిందా? ఈ రోజు అక్క ధర్నా చేసినా, కంప్లైంట్ ఇచ్చినా దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే తను చేస్తుంది తప్పు కాబట్టి. ఇంతకు ముందు కూడా ఎంతో మందిని బెదిరించిండు, ఎంతో బ్లాక్ మెయిల్ చేసిండు, అయినా కూడా తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు తప్పించుకోడు. ఆడపిల్లల దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అన్న సంగతి తెలుసుకోవాలా. ఆడామె దగ్గరకు వచ్చినందుకు రాజ్యాలే కోల్పోయినాయి, నువ్వెంత? అలాంటిది నువ్వు ఈ రోజు కవితక్కను మంచం పొత్తుందా నీకు అని అడుగుతావు? సిగ్గు శరం ఉండాలి. మంచం పొత్తు అంటే తెలంగాణ భాషలో వియ్యం పొత్తు అన్నట్లు ఎవరినన్నా అలా మాట? ఒక మొగోడు అనాలా ఆ మాట, కానీ ఒక మొగోడు ఒక ఆడదాన్ని అనకూడదు. మనకు మంచం పొత్తు లేదు అన్నా అంటే బియ్యం పొత్తు లేదు అని అర్థం, కానీ ఒక ఆడామని మంచం పొత్తు లేదు అంటే ఏం అర్థం వస్తుంది అక్కడ? సిగ్గు లేదా? మనిషిగాడా? అన్నం తింటలేడా? ఆలోచన లేదా? ఒక సభలో మాట్లాడే మాటలేనా? అంతగానో ఆలోచన ఉంది కదా. చాలా మాట్లాడతాడు, అందరికి అన్ని తప్పులు ఎద్దేవా చేసి చూపిస్తాడు కదా. మరి ఆయన తప్పు ఎవడు ఎద్దేవా చేసి చూపించడా? అసలు మోడీ ఈడి ఎక్కడనో పెట్టేది, వీళ్ళ మీద పెట్టేది కాదు. అసలు ఈడి ఈ నవీన్ మీద పెట్టాలి. చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న మీద ఈడి కంప్లైంట్ ఖచ్చితంగా మేము కూడా ఇస్తాము. ఎందుకంటే ఈయన చేస్తున్నాయి చాలా అరాచకాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు 3,000 రూపాయలకు కిరాయి ఉండే మనిషి ఈ రోజు బినామీ పేర్ల మీద ఎన్ని ఆస్తులు సంపాదించిండో, ఎంత సంపాదించిందో మాకు కూడా తెలుసు. మేము నోరు తెరిస్తే కూడా బాగుండదు. కాకపోతే ఇప్పుడు మాకు అవన్నీ కూడా వద్దు. నువ్వు కవితక్కనన్న ఒక్క మాటకే మేము అడుగుతున్నాం. ఈ రోజు నువ్వు ఏమంటా మాట అన్నావో వచ్చి మర్యాద కొద్దిగా అక్క క్షమాపణ చెప్పినావో నీ మర్యాద దక్కుతుంది. లేకపోతే మాత్రం నువ్వు క్షమాపణ చెప్పేదాకా నీ ఇంటి దాకా వస్తాము, నీ ఇంటి ముందు కూర్చుంటాము. మేము 7 దాకా అయినా సిద్ధపడతాం. అసలు కవితక్క బీసీ కాదంట, నీకు సంబంధం ఏంటి అని అడుగుతుంది. కరెక్ట్, బీసీ కాదు కదా. బుద్ధి ఉండాలి. నువ్వు ఒక బీసీ వై ఉండి ఒక్క రోజు కూడా ఒక బీసీ గురించి కొట్లాడ. నువ్వు ఈ రోజు బీసీల కోసం కొట్లాడుతున్న ఒక మహిళనే అంటావా? నీకు జ్ఞానం లేదా? బీసీ వై ఉండి ఒక రోజు కూడా బీసీల గురించి కొట్లాడు. ఈ బీసీలకు బుద్ధి లేదా? పోనీ ఆ బీసీలు అడుగుతలేరా మరి? అరే మన కోసమే కొట్లాడుతుంది, మంది కోసం కొట్లాడుతుందా, ఎందుకు అంటలేరు అని ఎందుకు అడుగుతలేరు? మరి వీళ్ళు అడగాలి కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క కులాస్తుడు దాన్ని అనుసరిస్తుండు, ఆశిస్తుండు, ఆదరిస్తుడు, దాని అడుగుజాడలు నడుస్తున్నప్పుడు కవితక ఏ కులానికైతే కొట్లాడనికి? బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు కొట్లాడింది. తప్పేం జరిగింది? దాంతో ఆలోచన ఉంటే ఈ రోజు ఈ మాట అనకపోతుండే. కాబట్టి ఆచితూచి అడిగే, ఆచితూచి మాట్లాడు. ఇప్పటికైనా మించింది లేదు. ఆడవాళ్ళతో పెట్టుకుంటే అది అంతమే గాని దానికి వేరే నిదర్శనం ఉండదు. కాబట్టి నవీన్ మర్యాదతో చెప్తున్నా, వచ్చి కవితక్క క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. అసలుకే తెలంగాణలో ఎట్లా జరుగుతుందో మేము చూస్తాం బీసీలము అంతా అని బీసీ అసలు రిజర్వేషన్ వచ్చేసింది కదా. బీసీ రిజర్వేషన్ రాకముందు ఏం చేసిండ్రు? ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు బీసీ లేరా? వేరే పార్టీ లేవా? బీజేపీ లేదా? కాంగ్రెస్ లేదా? ఎవరు లేరు. వాళ్ళందరూ ఉన్నాక మాకు బీసీలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారిని ఎందుకు అడగలేదు? ఈ రోజు ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది బీసీలు అన్యాయం పడ్డారు కాబట్టి కవితక్క వాళ్ళ తరఫు నుంచి ఒక పుచ్చుకొని బీసీల గురించి కొట్లాడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.